Hi, this is Dr. Ramashri from Shanvika Skin, Chest and Allergy Clinic. చాలా మంది నన్ను కామన్ గా ఓపీడీలో కానీ లేకపోతే మెసేజెస్ లో కానీ అడిగే ఫస్ట్ క్వశ్చన్ అసలు లేజర్ హెయిర్ రిడక్షన్ పనిచేస్తుందా, ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవచ్చు, ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఒక్కోటిగా ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది లేజర్ కి ఏంటి అంటే ఏజ్ ప్రకారం చూస్తే 15 years పైన ఉండాలి, లేదా అమ్మాయిలలో అయితే మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చి మెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 2 years తర్వాత 2 years వరకు వాళ్ళ హార్మోన్స్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వవు కాబట్టి సో 2 years తర్వాత ఎప్పుడైనా మనం లేజర్ సెషన్స్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, ఈజ్ ఇట్ సేఫ్? ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. ఇవన్నీ కూడా FDA అప్రూవ్డ్ ప్రొసీజర్స్ అన్నమాట. చాలా మెటిక్యులస్లీ ఇవన్నీ టెక్నాలజీ అంతా మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం టెస్ట్ చేసిన తర్వాతే మనకి మెషిన్స్ ఉంటాయి. సో దాని గురించి అయితే భయపడాల్సిన అవసరమే లేదు. కరెక్ట్ టెక్నాలజీ, కరెక్ట్ పారామీటర్స్, కరెక్ట్ ప్లేస్ అండ్ కరెక్ట్ టెక్నీషియన్ యూజ్ చేస్తే డెఫినెట్ గా ఇట్స్ ఎ వెరీ సేఫ్ అండ్ కంఫర్టబుల్ ప్రాసెస్. థర్డ్ క్వశ్చన్, ఇది పెయిన్ ఉంటుందా ఉండదా? ఆల్మోస్ట్ పెయిన్లెస్ అనే చెప్పచ్చండి. కొన్ని ఏరియాస్ లో లైక్ మేము అసలు ఫుల్ బాడీ లేజర్స్ కూడా చేస్తాము. కొన్ని ఏరియాస్ లైక్ సెన్సిటివ్ ఏరియాస్ లో కొంతవరకు ఒక హీట్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ పెయిన్లెస్. మీరు వ్యాక్సింగ్ కానీ లేకపోతే థ్రెడ్డింగ్ కానీ కంపేర్ చేస్తే నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద పెయిన్ యూ అండర్గో వైల్ డూయింగ్ దోస్ ప్రొసీజర్స్. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యూచర్ లో ఉంటాయా, ఇప్పుడు మేము చేసుకుంటే తర్వాత అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఇట్లాంటి ఏమైనా ఉంటాయన్న అపోహలు చాలా మంది ఉన్నాయి. ఇట్ ఈస్ జస్ట్ ఏ లేజర్ రేడియేషన్ విచ్ కెన్ పెనిట్రేట్ ఓన్లీ టువర్డ్స్ ద మెలానిన్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్ అండి. సో దానికన్నా పెనిట్రేషన్ బియాండ్ అస్సలు ఉండదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ దిస్ లేజర్ టెక్నాలజీస్ వీ హావ్ బీన్ యూజింగ్. అటువంటి ఇష్యూస్ అయితే మీరు ఆ అపోహలు మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. దీనివల్ల క్యాన్సర్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇవన్నీ జస్ట్ అపోహలు మాత్రమే. సో వీ హావ్ బీన్ స్టడీయింగ్ అండ్ డూయింగ్ దిస్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. ఆల్మోస్ట్ నేను ఒక 13 years నుంచి చేస్తున్నాము. నథింగ్ టు వరీ అట్ ఆల్ ఫర్ దట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అఫ్ కోర్స్ చాలా కొన్ని చిన్న క్లినిక్స్ లో సరిగ్గా చేయకుండా టెక్నాలజీ వాడకుండా చేస్తే కొన్ని బర్న్స్ అవటం, పర్మనెంట్ స్కార్స్ అవటం కూడా చూస్తున్నాము ద సో కాల్డ్ కాస్మెటిక్ క్లినిక్స్ లో. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, కరెక్ట్ టెక్నాలజీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఉన్నది ఇది కరెక్ట్ టెక్నాలజీ కాబట్టి నేను చూపించగలుగుతున్నాను. వీ హ్యావ్ 2800 watt అనమాట ద పవర్ ఆఫ్ ద మెషిన్, ద బీస్ట్, వన్ ఆఫ్ ద బీస్ట్ ఇన్ దిస్ టెక్నాలజీ అని చెప్పాలి. అండ్ ఈ టెక్నాలజీ వచ్చేసి ట్రిపుల్ వేవ్ లెంత్ ఆర్ 3 వేవ్ లెంత్ టెక్నాలజీ అని చెప్తాము. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్ దాన్ కూల్ డయోడ్స్, దాన్ ఐపీఎల్స్. దిస్ ఇస్ ద బెస్ట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సరే, ఇంకోటి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఒకసారి మనం ప్రొసీజర్ చేసుకున్న తర్వాత సో డెఫినెట్లీ ప్రికాషన్స్ అంటే ఆ చేసుకున్న 2-3 days కొంచెం ఎండ, వేడి నీళ్లు తగలకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఒక బేసిక్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. అబ్సల్యూట్లీ నో డౌన్ టైం. కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ కి లైట్ రెడ్నెస్ రావచ్చు విచ్ విల్ ఎవెన్చువల్లీ సబ్సైడ్. సో ఆల్మోస్ట్ ఇన్ అవర్స్ అనమాట. సో అంతకు మించి దీనికి డౌన్ టైం కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి ఉండవు. అండ్ నెంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటాయా, సింగిల్ సెషనా, లేకపోతే అసలు ఈ లేజర్ ఎలా పనిచేస్తుంది, పర్మనెంట్ గా రిమూవ్ చేస్తుందా లేదా, ఇది అందరూ అడిగిన మెయిన్ క్వశ్చన్. దీన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను.